హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. ఈ ధన్యతను చదువుతున్నప్పుడు క్రైస్తవులైన మనమందరము ఒకసారి ఆగి ఆలోచించి మనలను మనము పరీక్షించుకోవాలి. చదువుబడిన ధన్యతలో ప్రాముఖ్యమైన పదము శుద్ధి. గ్రీకు భాషలో ఈ పదానికి కథరాస్ అనే పదాన్ని వాడారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాము. మనము వేసుకునే బట్టలను మురికి అయిపోయిన తర్వాత ఉతుకుతాము. అలా ఉతికిన తర్వాత ఆ బట్టలు మురుకుని కోల్పోయి శుభ్రంగా అవుతాయి. అలా మురికిగా ఉన్న బట్టలు ఉతికాక శుభ్రంగా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. ఈ ధన్యతకు పరిపూర్ణ అర్థం ఏమిటంటే, ఎవరైతే తమ హృదయమును ఎటువంటి అపవిత్ర భావము లేకుండా, అంటే స్వలాభము లేకుండా పవిత్రమైన భావముతో దేవుని పనిని చేస్తారో వారు ధన్యులు. అటువంటి హృదయము గలవారు దేవుని చూస్తారు అని అర్థము. ఈ మాటలను వింటున్న నీవు చేసే సాయం నీ మెప్పు కోసం చేస్తున్నావా, లేదంటే దేవుని కోసం చేస్తున్నావా? సంఘములో నువ్వు చేసే పని నీ పేరు కోసమా, లేదంటే క్రీస్తు కోసమా? సంఘములో మనము చేసే ఆరాధన ఏదో మొక్కుబడిగా చేసేదా, లేదంటే దేవుని మహిమపరచడానికి చేసేదా? మనము చదివే వాక్యము, చేసే ప్రార్థన మనకు ఉన్న తెలివితేటలను ప్రదర్శించడానికా, లేదంటే దేవునితో సహవాసాన్ని పెంపొందించుకోవడానిక? ఇలా నువ్వు చేసే ప్రతి పనిలో నీ స్వలాభం కోసం చేస్తున్నావా, లేదంటే దేవుని మహిమ కొరకు చేస్తున్నావా అని ఒకసారి నీ హృదయాన్ని వాక్యము ద్వారా పరీక్షించుకొని శుద్ధి చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.